Hi everyone, welcome to Banking Aspirants Adda. Now let's start today's current affairs class. First topic, Facebook has kicked off a new initiative to keep children safe on the internet. The Report It, Don't Share It campaign is being helmed by social media giant in collaboration with Aramb India Initiative, Cyber Peace Foundation and ARPAN. The main idea behind the initiative, as the name suggests, is to encourage people to report abusive or harmful content and not share. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఇష్యూ మీద ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు ఫేస్బుక్ వాళ్ళు. సో ఆ క్యాంపెయిన్ పేరు ఏంటి అని అంటే ద రిపోర్ట్ ఇట్, డోంట్ షేర్ ఇట్. సో ఏదైనా హార్మ్ఫుల్ కంటెంట్ అలాంటిది ఏమన్నా ఉంటే దాని గురించి రిపోర్ట్ చేయడానికి కోసం, అండ్ డోంట్ షేర్ ఇట్, మనం షేర్ చేయకూడదు, బట్ వీ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ వీ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ అనే క్యాంపెయిన్తో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్, United Nations Global Compact has recognized Sumant Sinha, Chairman and MD of Renew Power, of one of the 10 SDG Pioneers 2021 for his work to advance access to clean and affordable energy. SDG pioneers are business leaders selected by the UN Global Compact for doing an exceptional job to advance the sustainable development goals. సో ఇక్కడ ఏం లేదు, పర్సన్స్ ఇన్ ద న్యూస్. సో సుమంత్ సిన్హా అతను ఎవరు అనంటే యునైటెడ్ నేషన్స్ చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ రెన్యూ పవర్. సో ఇతను 10 ఎస్డిజి పయనీర్స్ 2021లో ఇతను ఒకరిని సెలెక్ట్ చేశారు. సో ఎస్డిజి పయనీర్స్ అంటే ఎవరు అనంటే దే ఆర్ ద బిజినెస్ లీడర్ సెలెక్టెడ్ బై యుఎన్ గ్లోబల్ కంపాక్ట్ ఫర్ డూయింగ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్ టు అడ్వాన్స్ ఎస్డిజీస్. నెక్స్ట్, జహాన్ వోట్ Vahan vaccination aims to vaccinate all people above 45 years against COVID-19 in Delhi within the next 4 weeks. సో ఇక్కడ ఏం లేదు, వ్యాక్సినేషన్ డ్రైవ్. జహాన్ వోట్ వహాన్ వ్యాక్సినేషన్ అనే నేమ్ తోటి సో ఢిల్లీలో స్టార్ట్ అయిన ఒక క్యాంపెయిన్ ఇది. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే 45 years అబోవ్ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 4 weeksలో మొత్తం వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వాలి అనేది దీని యొక్క టార్గెట్ అన్నట్టు. సో ఎక్కడ ఇది, ఢిల్లీ గవర్నమెంట్ విల్ టెల్ పీపుల్ టు విజిట్ ద డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ టు గెట్ వ్యాక్సినేటెడ్ అగైనెస్ట్ COVID-19. సో ఎవరైతే ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతాయి, సో అక్కడ ఎక్కడైతే మనం ఓటెళ్ళి పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, సో ఆ పర్టికులర్ పర్సన్ అతను ఎక్కడైతే ఓటేస్తాడో ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వ్యాక్సినేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, Larsen and Toubro Infotech, a global technology consulting and digital solutions company, has been recognized as the Global Innovation Partner of the Year by Snowflake, the data cloud company. The award represents a key milestone for the strategic partnership between LTI and Snowflake. So ఇక్కడ ఒక అవార్డు రిప్రజెంట్ చేయడం జరిగింది. దేనికి అంటే లార్సన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్, తెలుసు మనకి ఇదేంటి, ఒక కంపెనీ, క్లౌడ్ కంపెనీ. సో దీంతో ఎవరు పార్ట్నర్ అయ్యారు అంటే స్నోఫ్లేక్ అనే క్లౌడ్ కంపెనీ లార్సన్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో దీంతో ఏంటి అనంటే ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ కొలాబరేషన్ బిట్వీన్ ద two companies. Which two companies? Larsen and Toubro Infotech and Snowflake. ఇది ఒక డేటా క్లౌడ్ కంపెనీ. నెక్స్ట్, Edelweiss Retail Finance Limited, a subsidiary Edelweiss Group, announced that it has signed a new memorandum of understanding with Central Bank of India. This strengthens its existing co-lending partnership with Central Bank of India, which is one of the largest commercial banks for the priority sector lending to MSMEs. సో ఇక్కడ ఒక ఫైనాన్స్ లిమిట్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది దేనికి సబ్సిడరీ ఫైనాన్స్ లిమిటెడ్ అంటే ఎడెల్వైస్ గ్రూప్. సో ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. సో ఇక్కడ ఏమి అనౌన్స్మెంట్ జరిగింది అంటే ఒక సెంట్రల్ బ్యాంక్తో ఇది ఒక మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో ఈ ఒప్పందం వల్ల ఏంటి అని అంటే ఈ రెండు ఎగ్జిస్టింగ్ కో లెండింగ్ పార్ట్నర్షిప్ అనేది ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫినాన్స్ కంపెనీ కాబట్టి లెండింగ్ పార్ట్నర్షిప్ గురించి సెంట్రల్ బ్యాంక్తో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటిది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఫర్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టు ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఈజ్ హోస్టింగ్ ఏ 3-day virtual conference of BRICS
బ్రిక్స్ కంట్రీస్ వచ్చేసి మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. The conference on the theme of electric mobility is the part of engagements that India is hosting under the education stream during its chairmanship of 13th BRICS summit this year. సో ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మనకు. సో బ్రిక్స్ అంటే 5 కంట్రీస్ ఉంటాయి ఇందులో. యాక్చువల్గా ఫస్ట్ ఓన్లీ 4 కంట్రీస్తో స్టార్ట్ అయింది బ్రిక్స్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే జూన్ 2006. సో ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి 2009లో జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై, చైనాలో ఉంటుంది. సో నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, లాస్ట్ కంట్రీ ఏంటి అని అంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జాయిన్ అయింది అంటే 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి బ్రిక్స్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది. సో ఈసారి ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే ఐఐటి బాంబే వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, రెనౌడ్ జమ్మూ బేస్డ్ ఇస్లామిక్ స్కాలర్ ముఫ్తీ ఫైజ్ ఉల్ వహీద్ who first translated Quran into Gojri language has passed away in a Jammu. So ఇది persons in the news topic. So first person to translate Quran into Gojri language has passed away in Jammu. Jammu state related person ఎవరు అంటే మనకు ముఫ్తీ ఫైజ్ ఉల్ వహీద్, ఇస్లామిక్ స్కాలర్ అన్నట్టు ఇతను. The scholar had also authored several booklets including Siraj Munira, అహం ఈ మయ్యత్ అండ్ నమాజ్ కాయే మసయిల్, ఖురాన్ ఓ హదీస్ కి రోష్నీ మే. సో ఇతను రాసిన ఇంకా కొన్ని బుక్లెట్స్ అన్నట్టు, ఇవి ఇంపార్టెంట్ బుక్లెట్స్. సో ఇతను ఏంటి అంటే ఇతనే ఫస్ట్ పర్సన్ ఖురాన్ లాంగ్వేజ్, ఖురాన్ని గోజ్రీ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసిన పర్సన్. సో ఈరోజు అతను కొన్ని అనారోగ్య సమస్యల వల్ల మరణించడం జరిగింది. సో నెక్స్ట్, Rajasthan has launched Chief Minister Anuprati coaching scheme to help underprivileged students prepare for entrance examinations to civil services and professional courses with an aim to give them equal opportunity, said a circular issued by State Finance Department. Under the scheme, free coaching will be provided for preparation for UPSC civil services examinations. సో ఇదేంటి అని అంటే మన రీసెంట్గా మనం ఇంకొక డిస్కస్ చేసుకున్నాం. సోను సుద్ గారు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సివిల్స్ అనేది ఫ్రీ కోచింగ్ ఇప్పివ్వడం జరుగుతుంది. సో అలాంటిదే ఇది ఒక న్యూస్ కూడా. సో రాజస్థాన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి అనుప్రతి కోచింగ్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరికి అని అంటే అండర్ ప్రివిలైజ్డ్ స్టూడెంట్స్కి, ఎవరైతే పూర్ స్టూడెంట్స్ దే కాంట్ ఆఫర్ టు పే కోచింగ్ ఫీ. సో అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా, ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా to step up production of medical oxygen to meet the potential increase in demand due to further waves of pandemic. సో ఇక్కడ ఏం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఒకటి మెడికల్ ఆక్సిజన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ 3rd వేవ్ అంటున్నారు కరోనా. ఇప్పుడు మనం 2nd వేవ్లో చూసాము, చాలామంది ఆక్సిజన్ కొరతతో చనిపోవడం జరిగింది. సో ఇలాంటి పాండమిక్ని నెక్స్ట్ మళ్ళీ 3rd వేవ్ 4th వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి ముందే కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానికి వచ్చేసి పేరు ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఒక నేమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అంటాం మనం దీన్ని, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ రిలీజ్డ్ ద సిప్రి ఇయర్ బుక్ 2021. సో ఇక్కడ ఏం లేదు, ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు, సెన్సస్ అన్నట్టు, ఇది ఒక సెన్సస్ టైప్. సో గణాంకాలు అంటాం కదా. సో ఏంటి అని అంటే ఇది ఏ కంట్రీస్లో ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అణు ఆయుధాలు అంటాం. సో దాని గురించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ రిమెంబర్, రష్యా అండ్ యుఎస్ఏ టుగెదర్ పొసెస్డ్ ఓవర్ 90% ఆఫ్ గ్లోబల్ న్యూక్లియర్ వెపన్స్. సో ఎక్కువ ఏ కంట్రీస్లో ఉన్నాయని అంటే యుఎస్ అండ్ రష్యా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ యుఎస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ రష్యా అన్నట్టు. సో మొత్తం వరల్డ్లో ఉన్న అన్ని న్యూక్లియర్ వెపన్స్లో 90% రష్యా అండ్ యుఎస్ఏలోనే ఉన్నాయంట. అండ్ నెక్స్ట్
According to the yearbook, India possessed an estimated 156 nuclear warheads at the start of 2021 compared to 150 at the start of the లాస్ట్ ఇయర్. సో మన ఇండియాలోకి వచ్చేసి లాస్ట్ ఇయర్ 150 ఉన్నాయి. సో ఈ ఇయర్కి వచ్చేసి 156, అంటే ఇంకొక 6 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో రష్యా అండ్ యూఎస్లో ఈ ఇయర్కి డిక్రీజ్ అయ్యాయి, మన కంట్రీలో ఒక 6 వెపన్స్ డిక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్, రాజా పర్బా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఒడిషా. It is a 3 days unique festival in which the onset of monsoon and the earth's womanhood is celebrated by the state. It is believed that during this time the mother of earth or Bhudevi undergoes menstruation. సో ఇక్కడ ఒక ఫెస్టివల్ గురించి వచ్చింది. సో ఏ స్టేట్కి రిలేటెడ్ అని అంటే ఒడిషా స్టేట్. ఇది ఉమెన్ రిలేటెడ్ ఫెస్టివల్. సో ఒక 3 days యూనిక్ ఫెస్టివల్. జస్ట్ రిమెంబర్, రాజా పర్బా ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటే ఒడిషా అని గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 days జరుగుతుంది ఇది. సో ఈ 3 daysలో ఏంటి అంటే ఉమెన్ దే డోంట్ వర్క్ ఎనీ టైప్ ఆఫ్ అన్ని వర్క్స్కి అనేది హాలిడే ఇవ్వడం జరుగుతుంది ఈ ఒడిషా స్టేట్లో. సో వాళ్ళ ఇంట్లో కూడా వర్క్స్ అనేవి ఆపుకొని వాళ్ళకు 3 days హాలిడేస్ ప్రకటించడం జరుగుతుంది. సో ఇది రాజా పర్బా అనే ఫెస్టివల్. జస్ట్ ఫెస్టివల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోసార్ ఫెస్టివల్ ఉంటుంది. అది ఏ స్టేట్కి అని అంటే మనకి లడక్ ఇప్పుడు మనకి యూనియన్ టెరిటరీగా అయింది కదా. సో లోసార్ ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు లడక్. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.